టీమిండియా భవిష్యత్తు స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బీహార్ పర్యటనలో ఉన్న మోదీ పాట్నా విమానాశ్రయంలో వైభవ్ కుటుంబ సభ్యులతో కొంతసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వైభవ్ ఫాదర్ సంజీవ్ సూర్యవంశీ వైభవ్ గురించి మోదీకి వివరంగా చెప్పారు. క్రికెట్పై వైభవ్కున్న ఇంట్రెస్ట్ తదితర విషయాలను మోడీకి వివరించారు. మోడీ కూడా శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత వైభవ్ చేతుల్ని పట్టుకొని తన భవిష్యత్తు క్రికెట్ బాగుండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో వైభవ్ మోడీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ భేటీ అనంతరం ప్రధాని మోదీ తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నాడు. పాట్నా విమానాశ్రయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరియు అతని కుటుంబ సభ్యులను కలిశానని మోదీ ట్వీట్ చేశారు. కాగా వైభవ్ త్వరలో ఇంగ్లాండ్లో పర్యటించనున్నాడు. అండర్-19 జట్టుకు ఎంపికైన వైభవ్ చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు ఆయుష్ మాత్రే నేతృత్వంలో ఆడనున్నాడు. ఈ సిరీస్లో 5 యూత్ వన్డేలు జరుగుతాయి. ఐపీఎల్ విషయానికి వస్తే మెగా వేలంలో వైభవ్ని రాజస్థాన్ ₹1 కోటి సొంతం చేసుకుంది. మొదట్లో రాజస్థాన్ యాజమాన్యం తీరును చూసి నవ్వుకున్నారు. కానీ వైభవ్ ఎంత కాస్ట్లీ ప్లేయరో తెలిసాక సైలెంట్ అయిపోయారు. 7 ఐపీఎల్ మ్యాచ్ల్లో 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ సహాయంతో 252 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి సంచలనాలు క్రియేట్ చేశాడు.